పిల్లవెచ్చికి కొంచెం ఖాళీ దొరికినా నేను వాళ్ళని ఇంట్లో ఉంచను. బయటికి ఎక్కడికన్నా తీసుకుపోతా. ఇంకెక్కడికి తీసుకుపోతావు చెప్పండి? మా తమ్ముడు హాస్టల్ దగ్గరికి. ఆడికి పోతే ఆడుకోవడానికి బాగా ప్లేస్ ఉంటది ఇంటి ముందు. మా హాస్టల్ ముందైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటది. ఇక్కడ ఆడుకోను కుదరదు పాపము. ఇంకా అందుకని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళిపోతా. అక్కడికి పోయినాక ఫస్ట్ నేను చేసే పనేందో తెలుసా? కొట్టుకి పోయి కొనుక్కొని రావడము. నేను కొనిపోయినాక మా వాడన్నా తీసుకొని పోయి కొనిస్తాడు. మా పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా కొట్టు దగ్గర తీసుకొని పోయి కొనిచ్చేది అలవాటు చేయలేదు. ఏమైనా ఇంట్లోనే తెచ్చి పెట్టుకుంటాము. మా నాన్న దగ్గరికి పోయినప్పుడు మాత్రం వాళ్ళు నా మాట వింటూ, మా నాన్న కూడా నా మాట వినరు. ఇంక ఓయమ్మ ఏందక్కా ఏంది మాట్లాడతా మాట్లాడతా ఇంత పెద్ద షాక్ ఇచ్చినావు ఏంది దెయ్యంగానే పట్టిందా నీకు? అన్నం రాసి ముందు కూర్చొని తింటా ఉన్నావు. ఓరి నాయన ఎవరు స్వామి మీరు ఇదంతా 3 రోజులు తినాలా? అది నా ఒక్కదాని కోసం తెచ్చుకుంది కాదు నలుగురి కోసం తెచ్చుకుంది. ఉప్పు చూద్దామని అట్ట తింటున్నా. అయినా ఇదంతా తింటే నేను నిజంగానే చచ్చూరుకుంటా. మా పిల్లలకి, వాళ్ళ నాన్నకి వాళ్ళందరూ తిన్న తర్వాత నాకు అని తీసుకొచ్చిన. అయినా నేను రోజు మా ఇంట్లో డైటింగ్ చేసి చేసి మా వాడు హాస్టల్‌కొచ్చి ఒక్కరోజు తింటే చాలు నా డైటింగ్ మొత్తం పోద్ది. ఇప్పుడు మాత్రం అదిరిపోయేలా చేపిచ్చిండు మా వాడు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి.